ఆత్మాయణం రచించినది పీటర్ రిచెలు. 46వ భాగము పఠనము చేస్తున్నది పద్మజ. 10వ అధ్యాయం కర్మ సిద్ధాంతం. కేవలం తపస్సు ద్వారా ఎదిగే తెగ లేదా శాఖ ఒకటి ఉంది. ప్రపంచంలో వాళ్ళు బ్రతికుండగా ఈ స్థలం ఇక్కడుందని వాళ్లకు బోధించే ఉంటారు, స్వర్గమున్నదని క్రైస్తవులకు బోధించినట్లుగా. ఆ చిన్న చిన్న పడవలు కనబడుతున్నాయే, ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాటిని ఉపయోగించుకుంటారు. వాళ్ళు దానిలో తేలుతున్నప్పుడు ఒక పడవ మరొక పడవను దాటుకుని ముందుకు వెళ్లడం అసాధ్యం. ఆ నీళ్ల లోపల ఏదో ప్రవాహం ఉంది. దానివల్ల పడవలు ఒకే విధంగా ఆ చెరువు మీద గుండ్రంగా తిరుగుతుంటాయి. గాలివాటున ఒక చుట్టు తిరగడానికి 24 గంటలు పడుతుంది. ఆ ఒక్క చుట్టూ పూర్తయ్యేసరికి ఆ పడవలో తిరిగే వ్యక్తి ధ్యాన ప్రక్రియలు పూర్తవుతాయి. సరిగ్గా అంతే టైం పడుతుందన్నమాట. ఆ ఎడమవైపునున్న చిన్న ద్వారం లాంటిది చూశావు కదా, దానిలో నుంచి వెళితే ఇలాంటిదే ఇంకో చెరువు వస్తుంది. అయితే అది దీనికన్నా చిన్నది. దాని చుట్టూ కూడా ఎత్తైన కొండ శిఖరాలు ముందుకు చొచ్చుకుని వచ్చినట్లుంటాయి. ఇక్కడికి వచ్చిన ఒక వ్యక్తి దీనిని సృష్టించాడు. ఒకరోజు అతను ధ్యాన నిమగ్నుడై ఉన్నప్పుడు ఈ చెరువుని అతనిలాగా వాడుకోవటానికి వచ్చిన మనుష్యులు అతనికి తపోభంగం కలిగించారు. ఆ సమయంలో అతను చేసిన ఆలోచన రూపం ఎంత బలమైనదంటే అతనొక్కడి కోసమే అతనొక చెరువునే సృష్టించుకున్నాడు. రహస్యం మాట్లాడినంత చిన్న స్వరముతో నీతో మాట్లాడుతున్నాను నేను, గమనించావా? నా మామూలు స్వరంతో నేను మాట్లాడినట్లయితే ఈ చెరువు మీద నా గొంతుక ఒక గర్జనలాగా ప్రతిధ్వనించి ఉండేది. ఈ చుట్టుపక్కల ఉండేవాళ్లకు ఈ అసాధారణ లక్షణం గురించి తెలుసు కాబట్టి చప్పుడు చేయకుండా జాగ్రత్త పడతారు. ఈ ప్రత్యేకత వల్ల ఈ చెరువును ద వాటర్స్ ఆఫ్ ద పర్ఫెక్చువల్ సైలెన్స్, అంటే ఆధ్యాత్మిక నిశ్శబ్ద జలాలు అని అంటారు. ఇంకా నేను వెళ్ళాలి. నేను పక్కన లేకపోయినా మీరు ఏ విధమైన కష్టము లేకుండా తిరిగి వెళ్ళిపోగలరు అన్నారు. ఆయన ఊహించినట్లుగానే డాఫ్నీ నేను ఏ కష్టమూ లేకుండానే తిరిగి రాగలిగాము. అయితే మేము 4వ హాస్టల్ తలంలోకి వచ్చి ఫెయిరీ లోయను చూడగానే కాసేపక్కడ గడపడానికి నిశ్చయించుకున్నాము. ఏదో పెద్ద ఉత్సవం జరగబోతున్నట్లు ఆ లోయలో చాలా ఏర్పాట్ల గుర్తులు కనిపించాయి. వేల మంది అక్కడ వాళ్ళు ఆ లోయలో చేరుతున్నట్లు అనిపించింది. గమనిస్తూ కూర్చున్నామక్కడ. ఎవరో అధికారులు మమ్మల్ని అక్కడ చూశారు. వాళ్లల్లో ఒక అతను మా వైపుకు తేలుతూ రాసాగాడు. మన పరిణామ క్రమంలో వాళ్లను సాధారణంగా ఇక్కడ ఉండనివ్వరని ఆచార్య గారు చెప్పనే చెప్పారు. అందుకే వచ్చే అతను మమ్మల్ని వెళ్ళిపోమంటాడేమోనని అనుకున్నాము. అతను నెమ్మదిగా హుందాగా మా వైపుకు తేలుతూ వచ్చాడు. చక్కని మేధస్సు ఉందతనికి. ఆధ్యాత్మిక పరమైన హుందాతనం ఉంది. అతను మా దగ్గరికి వస్తుండగానే మాకు తెలియకుండానే లేచి నిలబడ్డాము. అతను ధరించిన దుస్తులు మాకు చాలా విచిత్రంగా ఉన్నాయి. చైనా ఉన్నతాధికారి వేసుకునే దుస్తుల్లాగా ఉన్నాయి. అతను వేసుకున్న పొడవైన కోటు మీద అద్భుతమైన రంగులున్నాయి. ఆ దుస్తుల మీద ఎంబ్రాయిడరీ ఉంది. ఈ లోయలో పూసే అడవి పువ్వులెన్నో ఎంబ్రాయిడరీని చేస్తున్నాయి. అతని ముఖంలో భావాలు చూస్తే ఎటువంటి ప్రమాదము ముంచుకొస్తున్నట్లుగా అనిపించలేదు మాకు. అందుకే అతన్ని చూసి చిరునవ్వు నవ్వాము. మా వల్ల ఇబ్బందేమీ ఉండబోదని అతను అర్థం చేసుకుంటాడన్న ఆశ. అప్పుడు జరిగిందొక అద్భుతం. నోరు మెదపకుండానే సంభాషణ జరిగింది. ప్రశ్న జవాబులు ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తున్నాయి. ఎలా వస్తున్నాయంటే నోరు విప్పి మాటల రూపంలో సంభాషించుకుంటే వచ్చేదానికన్నా ఎంతో వేగంగా వచ్చేస్తున్నాయి. మాకేదైనా సహాయం చేయగలరా అని అడిగినట్లు అనిపించింది నాకు. నేను సమాధానాన్ని నా మనసులో ఆలోచన రూపంతో వెల్లుబుచ్చుతూ చెప్పాను. డాఫ్నీ ఆస్ట్రల్ ప్రపంచపు శాశ్వత నివాసి అని, నేను భౌతిక శరీరంతో జీవిస్తున్నానని, ఆ భౌతిక శరీరం నిద్రపోతూ ఉండగా నేనిలా ఇక్కడికి వచ్చానని చెప్పాను. అతను నేను చెప్పింది పూర్తిగా అర్థం చేసుకున్నట్లు అనిపించింది. తన చీఫ్ మమ్మల్ని తన దగ్గరకు పిలుసుకురమ్మన్నాడట. అతను వెంట వెళ్లడానికి ఆనందంగా ఒప్పుకున్నాం.
వెంటనే అతనితో మధ్యనున్న గుండ్రటి రంధ్రం వైపు కదిలాం. దగ్గరికి వెళ్లేసరికి మధ్యలో పెద్ద ఖాళీ స్థలం ఉంది. దాని చుట్టూ అందరూ నిలబడి కూర్చొని ఉన్నారు. వాళ్లంతా ఆ ఖాళీ స్థలంలోకి రాకుండా అడవి పూలతో మాలలు అల్లి అడ్డం కట్టి ఉంచారు. భౌతిక ప్రపంచంలో కనపడే కంచెతో దాని అందాన్ని పోల్చకుండా ఉండలేకపోయాను. ఆ వృత్తాకారపు స్థలంలో ఒక వేదికను ఏర్పాటు చేసి ఉన్నారు. 4 మూలల్లో ఉన్న స్తంభాలు ఆకుపచ్చని నాచుగుబుర్లతో కట్టి రకరకాల రంగుల్లో రకరకాల సైజుల పూలను కలిపి కట్టారు. అల్లినట్లుగా ఆ మాలలు కట్టారు. వేదిక మీద అలంకారం కూడా ఎంతో సున్నితంగా ఉంది. ఆ మొత్తం చూడడానికి కన్నుల పండగైన దృశ్యంలా ఉంది. ఆ వేదిక మీద నాచును ఎలా అమర్చారంటే అక్కడ ఎందరో కూర్చోవడానికి సీట్లు ఏర్పడ్డాయి. ఆ చెట్లకు వెనుక ఆనుకోవడానికి అనుకూలంగా ఉంది. చూడడానికి ఎంత సుఖంగా అనిపిస్తున్నాయంటే చూపరులకు ఎప్పుడెప్పుడు కూర్చుందామా అనిపించేటట్లున్నాయి. వాటన్నిటికన్నా ముందు సింహాసనం లాంటి 2 పెద్ద సీట్లున్నాయి. అవి నాచుతోనే తయారైన మిగిలిన సీట్ల కన్నా మరంత అలంకారంతో శోభిల్లుతున్నాయి. చీఫ్ రాక కోసం మేం వేచి ఉండగా అసలక్కడ ఏం జరగబోతుందో మమ్మల్ని అక్కడికి వెంటబెట్టుకుని వచ్చిన అతను కొంతవరకు చెప్పాడు. ఆయన చెప్పిన దాని సారాంశం ఏమిటంటే అక్కడ జరగబోయే డిగ్రీ పట్టా ఉత్సవం చూడడం కోసం వాళ్లంతా అక్కడ గుమ్ముగూడారట. కొందరు ప్రకృతాత్మలు తమ పరిణామ క్రమంలో తర్వాత దశకు చేరుకునే సమయం వచ్చినప్పుడు, అంటే దేవాలయ్యే సమయం వచ్చినప్పుడు ఇటువంటి సమావేశంలో వాళ్లు తమ ప్రావీణ్యతను రుజువు చేసుకోవాలి. పరీక్షల కౌన్సిల్ను వాళ్లు తృప్తిపరిచినట్లయితే వాళ్లను ప్రకృతాత్మల నుంచి దేవాలుగా మారుస్తారు. అప్పుడు వాళ్లకు మరిన్ని బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. 3 ప్రత్యేక రంగాలలో ఏదో ఒక రంగంలో పరిణామం చెందుతూ వస్తాయి యువాత్మలు. ఆ 3 మార్గాలు లేదా రంగాలు ఏమిటంటే, 1 శక్తి మార్గం. ఇందులో సంగీతం, రంగులతో పనిచేస్తారు. 2 వృక్ష ప్రపంచంలో మార్గదర్శకులుగా ఉండే మార్గం. ఇందులో మార్పులు, ప్రగతి అనేవి దేవా పరిణామంలో వారు ఆస్ట్రల్ ప్రపంచంలో జరిగిన ప్రయోగాల నుంచి వచ్చినవి. 3 మానవ ప్రపంచంతో కలిసి పనిచేసే మార్గం. ప్రకృతాత్మలు చాలా తరచుగా మానవులతో కలిసిపోతుంటాయి, ముఖ్యంగా పిల్లలతో. చాలా పిన్న వయసులోనే ఆస్ట్రల్ ప్రపంచానికి వచ్చిన వాళ్లతో వాళ్ళు తరచూ ఆడుకుంటారు. ఎలా కావాలంటే అలా మలుచుకోగలిగిన ఆస్ట్రల్ పదార్థాన్ని ఎలా ఉపయోగించాలో వాళ్ళకి నేర్పుతారు. దాంతో ఆ పిల్లలు నిజంగానే వాళ్ల ఫెయిరీ కథల్లో జీవిస్తారు. ఆ కథలలోని ఏ పాత్ర రూపాన్ని కావాలంటే ఆ పాత్ర రూపాన్ని ఎంత కాలం వరకు కావాలంటే అంతకాలం వరకు ఉండేలా, ఆ పాత్రల అవసరం ఉన్నంత వరకు అవి ఉండేలా ఉంచగలుగుతారు వాళ్ళు. మానవులకు భౌతిక ప్రపంచం ఎలాగో దేవాలకు ఈ ఆస్ట్రల్ ప్రపంచం అలాగన్నమాట. జన్మల మధ్యకాలంలో అంటే మరణానంతరము పక్షులు ఈ 4వ తలానికి వస్తాయి. జంతువులు 6, 7 తలాలకు వస్తాయి. మళ్లీ జన్మ కోసం అక్కడ వేచి ఉంటాయి. పక్షులు, చేపలు, సీతాకోక చిలుకలు, రెక్కలున్న మరెన్నో జీవులు ఎట్టకేలకు ప్రకృతాత్మలుగా మారతాయి. దేవా పరిణామంలో భాగమవుతాయి. వాళ్ళెప్పుడూ మానవ పరిణామంలో భాగం కారు. అప్పుడు మా దగ్గరలో ఉన్న చిట్టడివి నుంచి ఒక బృందం వచ్చింది. ఫెయిరీ కథల్లో చెప్పే మాయా తివాచీ ప్రాణం పోసుకోవడం గురించి నేనెప్పుడైనా ఊహించి ఉంటే అది ఇప్పుడే. ఆ బృందంలో 2 ప్రధానమైన వ్యక్తులు ఆ తివాచీ మీద పద్మాసనం వేసుకుని కూర్చుని ఉన్నారు. నేలకు 1 గజం ఎత్తులో ఆ తివాచీ ఎగురుతోంది. దాని ముందు భాగంలో ఉన్న 2 మూలల్లో పూల తీగలు ముక్కున కరుచుకొని లెక్కలేనన్ని పక్షులు ఊహకందని రంగుల్లో ఎగురుతున్నాయి. అవి ముందు భాగంలో ఎగురుతూ ఆ తివాచీని లాక్కుపోతున్నట్లున్నాయి. ఇతర దేవాలు ఆ తివాచీకి అటూ ఇటూ విచిత్రంగా ఎగురుతూ ఒక ఊరేగింపులాగా వస్తున్నాయి. మరిన్ని చిన్న పిట్టలు ముందుకు వెనక్కు ఎగురుతూ రోజాపూ రేకులను ఆ ఊరేగింపు వస్తున్న మార్గంలో జారవిడుస్తున్నాయి. ఒక్కొక్క పిట్ట నేల మీదకి దిగుతూ
ఎక్కడ పడితే అక్కడ పెరుగుతున్న రోజా చెట్ల గుబుర్ల నుంచి ఒక్కో రోజా పూరేకును కోసుకొచ్చి ఇక్కడ చల్లుతున్నాయి. ఆ ఊరేగింపులో ముందున్న తమ స్థానానికి చేరుకుంటున్నాయి, అక్కడ ఆ రేకుల్ని చల్లడానికి. ఆ ఊరేగింపు నెమ్మదిగా వస్తుంటే అన్ని రకాల పక్షుల సుస్వరమైన కూతలతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. ఆ ఊరేగింపు తన గమ్యానికి చేరుకుంది. ఆ ఇద్దరు ప్రధానమైన వ్యక్తులను వేదిక మీదున్న సింహాసనాల దగ్గరికి తోడ్కొని వచ్చారు. ఆ ఇద్దరిలో ఒకరు చీఫ్ కాగా, రెండవ వ్యక్తి ధరించిన దుస్తుల్ని బట్టి ఆయన ప్రధాన అర్చకులని అర్థమవుతోంది. మిగిలిన అధికారులు కూడా వేదిక మీద తమ తమ స్థానాల్లో కూర్చున్నారు. అప్పుడు మాకు గైడుగా ఉండి మమ్మల్ని అక్కడికి పిలుసుకొచ్చిన వ్యక్తి డాఫ్నీని నన్ను చీఫ్ ముందు నిలబెట్టాడు. మేమిద్దరం కూడా ఆ వేదిక మీద కూర్చోవలసిందిగా చీఫ్ ఆదేశించారు. డాఫ్నీని చీఫ్కి కుడివైపున కూర్చోబెట్టారు. నన్నేమో ప్రధానార్చకుని ఎడమవైపున ఆయన ప్రక్కనే కూర్చోమన్నారు. అసలు ఉత్సవం మొదలవబోయే ముందు కేవలం దేవాలతో ఏర్పడిన పెద్ద ఆర్కెస్ట్రా గుంపు కొంచెం సేపు సంగీతాన్ని వినిపించింది. ఆ సంగీతం ఎంతో మధురంగానూ ఉత్సాహకరంగానూ ఉంది. ఆర్కెస్ట్రా సంగీతం ముగిశాక మళ్లీ నిశ్శబ్దం తాండవించింది. వేలాది పక్షులు అక్కడికి చేరి ఉన్నా కిచకిచలే వినబడలేదు. ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. వచ్చే భాగంలో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.